ఇండియా కల్చర్. ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ బోనాలు ఫెస్టివల్. బోనాల్ని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే బోనం అనగా భోజనంతో కూడిన కుండ. దాన్ని అమ్మవారికి మనము సమర్పిస్తూ మనం అమ్మవారికి మన కోరికలు చెప్పుకుంటాం. తర్వాత బతుకమ్మ. బతుకమ్మ ఈజ్ ఏ ఫ్లోరల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. దాన్ని మనం ప్రతి ఏడాది దసరా నవరాత్రుల సంబరాల్లో మనం దాన్ని ఒక భాగంగా జరుపుకుంటాం. సమ్మక్క సారక్క. సమ్మక్క సారక్క ఇద్దరు అమ్మ కూతుర్లు ఇద్దరు ఒక 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 రాజ్యాన్ని వెళ్తూ ఉంటారు, అదే మేడారం. నెక్స్ట్ ఉగాది మన హిందువులకు నూతన సంవత్సరం. హిందువుల సంప్రదాయాల ప్రకారం హిందువులకు 60 సంవత్సరాలు ఉంటాయి. అవి ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదుత, ప్రజోత్పత్తి, ఆంగిరస, శ్రీముఖ, భావ, యువ, దాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వదారి, విరోధి, వికృతి, కర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, కేవిలంబి, విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్లోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలిక, సౌమ్య, సాధారణ, విరోధకృతు, పరిదావి, ప్రమాదిచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుంబి, రుద్రోద్గరి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. ఇవి మన తెలుగు సంవత్సరాలు. సంక్రాంతి పండుగలు. సంక్రాంతి పండుగను హిందువులు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుపుకుంటారు. శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు మనం అందరం జరుపుకున్న ఒక గొప్ప వేడుక. పూరి జగన్నాథ స్వామి రథయాత్ర. ఇది మనం ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరుపుకున్న ఒక పెద్ద యాత్ర పూరిలో. దివాలి ఈజ్ ఏ లైట్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. అది మనం ప్రతి ఏడాది జరుపుకునే పండుగ. దాన్ని లక్ష్మీదేవి కోసం మనం లక్ష్మీదేవిని పూజిస్తూ మనం దాన్ని జరుపుకుంటాం. నెక్స్ట్ అయిపోయింది దసరాని మన తెలుగు రాష్ట్రాలలో 11 రోజులు జరుపుకుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని అలంకరించి మనం ఆ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాం. నెక్స్ట్ క్రిస్మస్ క్రిస్టియన్ల పండుగ. అది వాళ్ళు జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారు. అది ప్రతి ఏడాది డిసెంబర్ 25న జరుగుతుంది. నెక్స్ట్ ఈద్ ముబారక్ అనగా రంజాన్ అని కూడా అర్థం. అది ఖురాన్ భూమి మీదకి వచ్చి ప్రాఫెట్ ముహమ్మద్కి సమాచారం అల్లా నుంచి వచ్చినప్పుడు జరుపుకునే నెల మొత్తం జరుపుకునే ఒక గొప్ప పండుగ. మొహరం అనేది 3 అన్నదమ్ములని ఘనంగా పూజలు చేస్తూ జరుపుకునే గొప్ప ముస్లింల పండుగ. అలాగే తెలంగాణ పండుగ గణేష్ చతుర్థి మనం ప్రతి ఏడాది గణేషుని బొమ్మ పెట్టుకొని ఒక వీధిలో గణేషుని బొమ్మ పెట్టుకొని ఘనంగా జరుపుకునే ఒక వేడుక. దాన్ని 3 నుంచి 21 వరకు మధ్యలో వచ్చే బీకే సంఖ్యల రోజులలో జరుపుకునే పండుగ. నెక్స్ట్ శివరాత్రి అనేది శివపార్వతుల కళ్యాణం రోజున రాత్రి. శివరాత్రి అంటే శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజుగా అందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆ శివరాత్రి గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. అంటే అప్పుడు ఒక రోజు శివుడేమో చాలా ఘనంగా పెళ్లికి రెడీ అయ్యి ఆయనకు బంధువులు ఎవరు ఉండరు కాబట్టి అందరు రాక్షసులని నాగులని వాళ్ళందరినీ తీసుకొని మేనకా వాళ్ళ రాజ్యానికి వెళ్తారు. అంటే పార్వదేవి వాళ్ళ ఇల్లు రాజ్యానికి వెళ్తే అందరు భయపడతారు శివుని చూసి. కానీ పార్వదేవి మాత్రం అట్లనే ఉండి, స్వామి మీ నిజ స్వరూపం చూపించండి, వీళ్ళకి ఎవరికి మిమ్మల్ని చూస్తుంటే భయం అవుతుంది అని చెప్పేసరికి శివుడు మంచి రూపం ప్రపంచంలోకి వెళ్ళా మంచి అందమైన రూపానికి వచ్చి అందరికి షాక్ ఇస్తాడు. అట్లా ఆ రోజు మంచిగా జరుపుకోవాలని అందుకనే శివరాత్రి రోజు ఏ కోరికలు కోరుకున్నా కానీ మంచిగా కోరికలు తీరుతాయని నమ్మకం. ధన్యవాదాలు.